కాబట్టి అక్కడ అందరూ దేవునికి సమానం. ఈ లోకంలోనే మనకి అంటరానితనాలు, ఎక్కువ తక్కువలు, ఈ సమస్యలు ఉన్నాయి. యేసయ్య దగ్గర అవేమీ లేవు. కాబట్టి మరి బలంతో ఏమి లేదు కదా, ఇష్టపూర్వకంగానే యేసయ్యని సొంత రక్షకుని అంగీకరిస్తున్నారు కదా. ఓకే, ఒక బైబిల్లో ఒక మాట చదువుకుని మనం బాప్తిస్మ కార్యక్రమానికి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37-38 వచ్చిన చదువుతాను. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 37-38 వచ్చిన చదువు. వారు ఈ మాట విని హృదయంలో మెచ్చుకుని, సహోదరులను మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వారు చాలు. ఈ మాటలు దేవుడు మన వెనుకట్లో దీవించారు. పాప క్షమాపణ నిమిత్తము మనం తెలుసు తెలియక చేసిన తప్పులు, అలాగే మన పితరుల దోషాలు మన మీద ఉన్నాయి. వాటన్నిటి విషయంలో ఆ పాప క్షమాపణ నిమిత్తము యేసయ్య మనం చెప్పాడు, ఆయనే మాదిరిగా ఉన్నారు. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. ఓకే, ఎప్పుడైతే బాప్తిస్మ పొందుతారో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు వరంగా ఇవ్వబడు. ఆయన ఏం చేస్తాడు? తప్పు మాట్లాడి శరీరం చెప్పినట్టుగా చేయనీయడు. ఆయన హెచ్చరిస్తూ మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతూ ఉంటాడు. కాబట్టి మరి మీరు హృదయపూర్వకంగా దేవుడిని అంగీకరించారు కాబట్టి